పద్మనేవీం శరణమహం ప్రపద్యే. అమ్మవారికి నమస్కరిస్తూ తాం అని చెప్పుకున్నాం. అంటే మామూలు సంస్కృత పరిభాషలో ఆమెను, అలాంటి ఉదార స్వభావం కలిగిన తల్లిని అని అర్థం. కానీ వేదంలో ప్రతి అక్షరానికి కూడా ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. తాం అంటే తా అనే తాయ్ శబ్దముతో చెప్పబడిన అమ్మవారిని. మనకి విష్ణు సహస్రనామంలో కూడా తత్ అని శబ్దం ఉంటుంది, శ్రీ మహావిష్ణువుకి పేరు. దీన్ని మనం తక్కువ పరిభాషలో మాట్లాడుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, అది దురదృష్టం. ఇక్కడ తాయి శబ్దం అన్నది అమ్మవారు. తమిళంలో తాయి అంటారు కదా, అదిగో తాయు సంతాన పాలనయో, సంతానమునిచ్చున్నది పరిపాలించున్నది, అందుకని తా అన్న బీజాక్షర శబ్దం అక్కడ. ఓం తాయై నమః, ఇది పంచాక్షరీ మంత్రం అంటారు దీన్ని. తాయేచ జగదాత్మన, అమ్మవారే చెప్పుకుంది, జగత్తుకి అంతర్యామినిగా ఉండి నేను రక్షణ కలిగిస్తాను. తనోమి పంచకృత్యాని, 5 రకాలైన పనులు నా స్వాధీనంలో ఉంటాయి, నేనే చేస్తాను. మొదటిది సృష్టి, స్థితి, అనుగ్రహము, తిరోధానము, లయ. సృష్టించడం, సృష్టించిన తర్వాత స్థితి కల్పించడం, కల్పించిన తర్వాత వాళ్ళకి అన్ని రకాల పదార్థములు ఇవ్వడం అనుగ్రహము, అవసరమైతే తిరోధానము కనిపించకుండా చేయుట, చిట్ట చివరికి లయ దగ్గరికి చేర్చుకొనుట. ఇలాంటి పంచకృత్యములకు పరమాత్మ కారణమైన పరమాత్మ చేత నడిపించేదాన్ని నేను గనక నా పేరు ఆ తకార శబ్దంతో చెప్తారు, తాయ్ అనే శబ్దంతో చెప్తారు. అంతేకాదు తనోతి శుభ విస్తృతిం, ఒక విశేషం ఉంది అంటే దాన్ని మరింత మరింత మరింతగా పెంపుదల చేయడానికి నేనే కారణము. లోకంలో తల్లి ఉంటుంది కదా, బిడ్డని ప్రసవించింది. బిడ్డని ప్రసవించగానే చూడండి, బిడ్డకి ముక్కు మొహం ఏకమైపోయి ఎవరి పోలికో తెలియదు. ఏదో మనం మాత్రం చెప్పుకుంటే అమ్మ పోలిక, నాన్న పోలిక, ఎవడి పోలికో అని చెప్పి. కానీ అలాంటి పసిగుడ్డుని ఎవరు ఎత్తుకోవడానికి భయపడే సన్నివేశంలో తాను దగ్గరికి చేర్చుకుని పాలను ఇచ్చి 21 రోజులు కాదు 6 నెలల వరకు, అంటే తన దగ్గర పాలు తాగుతున్నంతకాలం, ఇప్పటి రోజుల్లో సంగతి నేను మాట్లాడటం లేదు, ఒకప్పుడు తల్లుల గురించి, 6 నెలల పాటు తాను ఏది తింటే బిడ్డకి ఏమవుతుందో అని చెప్పి భయపడుతూ బిడ్డకి చక్కటి ఆహారం ఇవ్వడానికి తగినట్టుగానే తాను ఆహారాన్ని తీసుకుంటూ రాత్రింబగళ్ళు బిడ్డ కోసమే ఉంటూ, అలాగా సృష్టితో పాటుగా స్థితి, ప్రేరణ, అనుగ్రహము, తిరోధానము. ఒక్కొక్కసారి బిడ్డ ఏడుస్తున్నా కూడా తల్లి దగ్గరికి రాదు, అంటే అక్కడే ఉంది, బిడ్డకు కనిపించడం లేదు. ఈ తిరోధానము అంటే లౌకికమైన ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఇదే పద్ధతి లోపల తిరోధాన స్వరూపంగా, దీనికే పద్మపురాణంలో ఒక సరదాయిన కథ ఒకటి ఉంది. ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఒక వీలునామా రాసి ప్రాణం వదిలిపెట్టాడు. ఆ వీలునామా కొడుకులు చూసుకున్నారు, ఎవరికి అర్థం కాలే, పక్కన పారేశారు. అది మనవాళ్ళ దాకా వచ్చింది వీలునామా. దాంట్లో ఏమనుంది, గంగా కావేరి మధ్య, గంగా కావేరి కాదు, గంగా యమున, వీటి మధ్య తవ్వుకున్నట్టయితే మీకు లంకెల బిందెలు దొరుకుతాయని ఉంది. సత్యనారాయణ ఎక్కడ పెట్టాడో ఏమిటో, పోయారు గంగా యమున మధ్య తవ్వడం, ఎక్కడ మొదలెడతారు? చివరికి ఉన్న డబ్బులన్నీ పోయాయి. పోతే చివరికి ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఎలా మీ తాత రాసిన వీలునామా దొరికిందా అంటే, దొరికింది కానీ నా అర్థం కాలేదండి, ఉన్న డబ్బులు పోయాయి. మూర్ఖులారా, గంగా యమున అంటే అర్థం నదులు కాదురా. మీ ఇంట్లో ఆవుల శాల ఉండేది, ఒక ఆవుకి పేరు గంగ, ఒక ఆవు పేరు యమున. ఆ 2 ఆవుల కట్టుకొయ్యల మధ్య ప్రాంతాన్ని తవ్వితే 7 తరాలకి సరిపడ ధనం ఉందిరా, అక్కడ వెతుక్కుంటారే. ఇది తిరోధానము. అంటే సంపద ఉంది, ఎవళ్ళకి చేరాలో వాళ్ళకి చేర్చేందుకు తగినట్టుగా. అప్పుడు అన్నట్టు మా తాతకి బుద్ధి లేదండి, రాసేదేదో తిన్నగా రాయొచ్చు కదా అన్నట్ట. ఓరు మూర్ఖుడా, మీకు అందివ్వాలనే రహస్యంగా రాశాడు, అదే ఉన్నట్టు రాస్తే మీ నాన్నే ఖర్చు పెట్టుకుని ఉండేవాడు కదా మూర్ఖులారా, ఇదిరా కారణం అని చెప్పారు అక్కడ. అంటే తిరోధానం కూడా అమ్మవారి స్వరూపమే. అలాగా మనకి తెలియదు, డబ్బు అంటే కేవలం డబ్బు అనుకుంటాం, కనిపించకుండా కూడా సంపద మనకుంటుంది. అది ఎందుకయ్యా ఆవిడ గొప్పతనం ఎందుకు వచ్చింది అలాగా అంటే, అంతటి ప్రేమ ఎందుకు? ఆమె ఉదార,
ఔదార్యం కలిగినది. ఔదార్యం కలిగింది ఎందుకు అంటేట స్వామి కంటే అమ్మవారికే ఔదార్యం ఎక్కువట. లోకంలో కూడా అంతే కదండి. అడిగితే 14 ప్రశ్నలు వేసి ఇచ్చేది తండ్రి. అడక్కపోయినా వాడి మీద ప్రేమ కొద్దీ అడక్కపోయినా అడ్డమైన తెచ్చిపెట్టే తల్లి లోకంలో ఉన్నది. అందుకని వెంకటాధ్వర్యం నాయన లక్ష్మీ సహస్ర కావ్యంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఔదార్యమాస్తాం నృహరే యయేష హిరణ్య దానావసరే సరోష. ఏమిటమ్మా మీ ఆయన హిరణ్యదానం చేసేటప్పుడు కోప్పడుతూ చేస్తాడు. హిరణ్యదానం అంటే బంగారము దానం ఇవ్వడం అర్థం. కోప్పడుతూ చేస్తాడట. ఎక్కడయ్యా ఆయన బాగానే ఇచ్చాడు కదా అన్నారు. దీంట్లో చమత్కారం ఉంది. హిరణ్యదానం అంటే బంగారము దానం చేయడమే కాదు, దానము అంటే చీల్చుట అని అర్థం. 2 రాక్షసులను చంపాడు హిరణ్య శబ్దం పెట్టుకున్నవాళ్ళు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడును. అప్పుడు వాళ్ళిద్దరినీ దానము చేసేటప్పుడు చీల్చేటప్పుడు సరోష, ఒకతోడ గుర్గురిస్తూ ఒకతోడ గర్జిస్తూ చేశాడు. కానీ నువ్వున్నావా సానందం ఇష్టం సకలం దదత్యాహ స్తుత్యం. మరి నువ్వు ఎప్పుడైనా కోప్పడతావమ్మా? కాకాసుడు చెయ్యకూడని తప్పు చేశాడా? నువ్వు కోప్పడ్డావా ఎక్కడైనా? వాడి తలకాయ తీసుకొచ్చి రాముడి కాళ్ళ మీద ఇలా పడే చూరుకున్నావు. అది చేసే పని. అంచేత ఔదార్యం అంటే నీదేరమ్మా. వదాన్యత్వం ఇదం భవత్యాహ. తా శబ్దానికి అర్థము తాం అంటే యోగపరముగా పంచకృత్యాలు విస్తరిస్తుంది అని అంటుంది లక్ష్మీతంత్రము. చెప్పుకుంటున్నాం కదా, యోగా అనగానికి మనకి గంగవెర్లు ఎత్తిపోతాం. కానీ యోగశాస్త్ర రహస్యాలని మనం పట్టించుకోవటంలే. ఇది యోగపరముగా మొదటిది అభిగమనము, రెండవది ఉపాదానము, మూడవది ఇజ్య, నాలుగవది స్వాధ్యాయము, తరువాత యోగము. స్థూలంగా అర్థం చెప్పుకుందాం ఈ 5 ఏమిటన్నది. మనము నిత్య జీవితంలో యోగా పేరు తెలియకపోయినా ఈ 5 పనులు చేస్తాం మనం. మనకి తెలియదు ఆ పేర్లు అని చెప్పి. ఏమిటది? మొదటిది అభిగమనము. ఒక వస్తువు మీదో, ఒక సన్నివేశం మీదో, ఒక వ్యక్తి మీదో ఇష్టాన్ని పెంచుకోవడం, దగ్గర కావాలని ప్రయత్నించడం అభిగమనము. ఉపాదానము, ఆ దగ్గరతనం నిలబెట్టుకోవడానికి కొన్ని పరికరాలు ఏర్పరచుకోవాలి, కొన్ని సన్నివేశాలు ఏర్పరచుకుంటాం, ఉపాదానము. తరువాత ఇజ్య, దానికోసం మనం ప్రయత్నం చేయాలి, చదువుకోవాలి, పుస్తకం కావాలి, పెన్ను కావాలి, ఇవన్నీ ఉపాదానములు. ఇజ్య అంటే దాని మీద దృష్టి పెట్టగలిగి ఉండాలి, ఇజ్య. తరువాత స్వాధ్యాయము, నిజముగా మనకది తగినది అవునా కాదా, మనకది కావాల్సింది అవునా కాదా, ఇలా తెలుసుకునే ప్రయత్నం చేయడమే స్వాధ్యాయము. ఈ 4 జరిగినప్పుడు మాత్రమే చిట్ట చివర యోగము. నేనేదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకున్నాను, సంతోషమే. ముందు దానికి ప్రయత్నం చేయాలి కదా, అభిగమనము. అది అవ్వాలి అంటే దానికి కావలసినటువంటి అర్హత నేను సంపాదించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి కదా. దానికోసం నా దగ్గర ఉన్నది ఒకటే ఉంటుంది, వేరేవి తీసుకోవాలి, అది ఉపాదానము. అవి తెచ్చుకోవాలి. తరువాత అవి తెచ్చుకున్న తర్వాత సాధన చెయ్యాలి, ఇజ్య. సాధన చేసిన తరువాత ఇలా ఉంది, ఇలా కాదు, ఇలా తెలుసుకోవాలి, ఈ ప్రయత్నం స్వాధ్యాయము. తరువాత యోగము. దానికి ఒక తమాషా ఉదాహరణ. ఒక పిల్లవాడు ఐఏఎస్ దాకా వెళ్ళాడు, చిట్ట చివరి దాకా వెళ్ళిపోయాడు. ఇక ఒక్కటే ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే వాడికి ఉద్యోగం వచ్చినట్టే. ఇది ఒకప్పుడు పేపర్లో వచ్చింది. ఇదే ఇజ్య యోగము అంటే. నాయనా, ఈ పరీక్షకు వచ్చే టైంకి నీ చదువుకి మధ్యన 3 ఏళ్ళు ఖాళీ ఉంది, ఈ 3 ఏళ్ల పాటు నువ్వేం చేశావు అని అడిగాడు ఆఫీసరు. వీడు అన్నాడు, మాది పల్లెటూరు అండి, నాన్నగారు వ్యవసాయదారులు, వ్యవసాయం చేశాను, మా నాన్నకి సాయం చేశాను, తప్పేం లేదు దాంట్లో. వెంటనే అడిగిన పెద్ద మనిషి మౌఖిక పరీక్షలో ఒక చిన్న ప్రశ్న వేస్తారు, సమాధానం చెప్పు అన్నాడు ఆయన. అనగానే చెప్పండి అన్నాడు. ఏమిటది? రబీ ఖరీఫ్ ఈ 2 పంటలు తేడా ఏమిటి అని అడిగాడు. వీడికి మాట రాలే, అయిపోయింది, ఉద్యోగం పోయింది. అంటే ఏమిటి? నువ్వు సాధన చేశావు, నువ్వు వ్యవసాయం చేసిన మాట నిజమే, అక్కడ ఉపకరణాలు ఏమిటో తెలుసుకోకుండా చేశావు. అంటే ఏమిటి? వంటవాడు అసిస్టెంట్లా పనిచేసావు. ఎందుకు వేస్తున్నావో ఏమిటి వేస్తావు అక్కర్లే, వాడిది వెయ్యి, ఇది వెయ్యి అన్నో కలిపేసావు, అక్కడ పెట్టావు. ఇలాంటి తప్పది. అది స్వాధ్యాయం అంటారు. అంటే నువ్వు చేస్తున్న పని లోపల ఏ విశేషాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోగలగడం. ఇదంతా సరస్వతి ఇస్తుంది కదండి, లక్ష్మీదేవి ఎలా ఇస్తుంది అన్నారు.
నాయన సరస్వతి లక్ష్మీ దుర్గా ముగ్గురు కూడా ఒకే రూపంలో బాబు. లక్ష్మిని ఆరాధిస్తేనే వాక్కు వస్తుందని చెప్పి వేదము చెప్పింది. ఆఖరికి పరాశర భట్టర్లు నాయన లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ప్రారంభంలోనే అనాఘ్రాతావద్యం, అమ్మా లక్ష్మీదేవి నా మాటల్లో దోషం ఉండకూడదమ్మా, అనాఘ్రాతావద్యం బహుగుణ పరిణాహి మనసోదుహానాం, నేను మాట్లాడుతుంటే ఎదటి వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి అంటూ 15 లక్షణాలు చెప్పుకున్నారు ఆయన. అలాంటివన్నీ ఇస్తుంది కనుక అమ్మవారు ఉదారా. ఉదారా అని చెప్పడానికి విశ్వక్సేన సంహిత అనొక ధర్మశాస్త్ర గ్రంథం, దాంట్లో చెప్తారు, అకించన్యైక శరణ్యా కేచిత్ భాగ్యాధికా పునః మత్పదాంబోరుహద్వంద్వం ప్రపద్య ప్రీతిమానసా లక్ష్మీపురుషకారేణ వృతవంత వరానన. శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుల వారికి సమాధానం చెప్తూ అంటున్నాడు, నాయన నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునేవాళ్ళు ఏమీ లేనివాళ్ళు మాత్రమే కాదు, అస్సలు ఏమీ లేనివాడు నా కాళ్ళు పట్టుకుంటాడు, బాగా డబ్బు ఉన్నవాడు కూడా వస్తాడు. లేనివాడేమో కావాలని వస్తాడు, ఉన్నవాడేమో అది ఇంకా ఉండాలని కోరుకుంటాడు. అలా వచ్చిన వాళ్ళిద్దరికీ ఇవ్వాలన్నా కూడా నా పక్కని వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, ఆవిడ దృష్టి వాళ్ళ మీద ఉన్నట్టయితే వాళ్ళకి ప్రయోజనం జరుగుతుంది. అయ్యా కొంచెం వివరిస్తారా దీనికి అన్నారు పెద్దలు. క్షీరసాగర మథనం జరిగిందండి. దేనికోసం జరిగింది? అమృతం పుట్టాలి కదా. అమృతం పుడితే ఈ క్షీరసాగర మథనం జరగాలంటే ఇద్దరూ ప్రయత్నించారు కదా. అంటే దేవతలు ప్రయత్నించారు, రాక్షసులు ఉన్నారు. అంటే వచ్చిన అమృతములో భాగము ఎవరికి ఉండాలి? మన భాషలో 50-50, ఇద్దరికి చెరో సగం రావాలి. కానీ అమృతం ఎవరికి వెళ్ళిందండి? దేవతలకు వెళ్ళింది. ఎందుకు ఇది అన్యాయం కాదా? మీరు ఎంతసేపు సగం సగం కత్తది అంతా అవుతుంది అనుకుంటే ఎలాగా? అక్కడ జరిగింది ఏమిటి? అమృతంతో ధన్వంతరి ఎదురుపడ్డాడు. ధన్వంతరి రాగానే రాక్షసులు ఒక్క నిమిషం ఆగచ్చు కదా. స్వార్థబుద్ధితోటి అమృతాన్ని పట్టుకుని పారిపోయారు వాళ్ళు. అందుకని మోహిని అవతారం ఎత్తాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే లక్ష్మీదేవి బయటికి రాగానే లక్ష్మీదేవి చూపు దేవతల మీద పడింది. రాక్షసులు ఎదురుకుండా లక్ష్మీదేవి ఉన్న పట్టించుకోలేదు. అందుకని అనుగ్రహం ఎవరికి వస్తుందండి? మీ లెక్క ప్రకారమే. అందుకని వాళ్ళకు వచ్చింది. ఇది ఈ కారణం చేత పురుషకారం ఉంటే తప్ప పని జరగదు. దీనికే ఇంకో ఉదాహరణ ఉంది. దుర్యోధనుడు అర్జునుడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి సహాయానికి. ఇప్పటి 21వ శతాబ్దంలో ఆలోచించండి మీరు. చెల్లెలిని ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు మన ఇంటికి వచ్చి నాకు సాయం చెయ్యంటే గెటౌట్ అంటావా అనమా? దుర్యోధనుడు ద్రౌపదిని ఇబ్బంది పెట్టాడు కదా. ద్రౌపది అంటే కృష్ణుడి చెల్లెలే కదా. మరి దుర్యోధనుడికి సైన్యం ఇచ్చాడు ఏమిటండి పెద్ద మనిషి? అర్జునుడికేమో ఓడదేసిన మంచం కోళ్ళలాగా తాను వెళ్ళాడా సాయానికి? ఏమిటండి ఇది అన్నాడు ఒక ఆయన. ఇక్కడే ఉంది అసలు రహస్యం. దుర్యోధనుడు ఎక్కడి దాకా వచ్చాడండి? కృష్ణుడు నిద్రపోతున్న అంతఃపురం దాకా వచ్చాడు. లోకంలో కూడా అన్నాదమ్ములు అక్కా చెల్లెల ఇళ్లలో ఇలాగే ఉంటుంది. అక్క ఇంటికో చెల్లెలింటికో వెళ్ళామనుకోండి, డ్రాయింగ్ హాల్ దగ్గర ఆగం, తిన్నగా బెడ్రూమ్ దాకా పోయి మాట్లాడి రాగలం బావగారితో. అదే అన్న ఇంటికి వెళ్ళామనుకోండి, డ్రాయింగ్ హాల్లోనే కూర్చుని ఏమమ్మా వదినా లేడా అని వచ్చేస్తామని లోకల్లో. దుర్యోధనుడు ఎంతవరకు వెళ్ళాడు? అంతఃపురం దాకా వెళ్ళాడు. ఎవరి అంతఃపురం అది? రుక్మిణీదేవి అంతఃపురం. మరి రుక్మిణీదేవి దుర్యోధనుడికి ఏమవుతుందండి? అక్కయ్య వరసే కదా. ఆవిడ రుక్మిణీదేవి లక్ష్మీదేవే కదండి. మరి అక్కయ్య గారింటికి వెళ్ళిన వాడు ఒట్టి చెల్లుదాడని వెనక్కి వస్తాడో చెప్పండి. అందుకని వాడికి సైన్యం వచ్చింది. అంటే చూడండి, మీరు ఎంత వద్దనుకున్న అమ్మవారి అనుగ్రహం ఉండి తీరాలి. అందుకని మక్షమాం ప్రాప్య దేవే సేనేశ ప్రాప్యం ప్రాపకమేవ మాం లబ్ధ్వా కృతార్థా ప్రాప్యంతే మామేవ అనన్యమానస. అమ్మవారు అలా పక్కన ఉండి మనకన్నీ ఇస్తుండి కూడా ఆవిడ ఏం చేస్తుంది? అబ్బే లేదు నాయన నేనేం చేశాను, అయ్యగారే కదా ఇచ్చింది, ఆయనకే దండం పెట్టుకోండి అంటుందట అమ్మవారు. ఆలోచించండి. కానీ ఇటీవలి కాలంలో ఒక 40 ఏళ్ళుగా అయ్యవారిని పక్కనెట్టే పెట్టి అమ్మవారికే పూజలు చేయడం ఎక్కువైపోయింది. శాస్త్ర మర్యాద అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించండి.
అడిగేది అమ్మవారిని అడగండి, అయ్యవారిని అడగండి, తప్పు లేదు. అది తెలియని వాళ్ళు పాపము ఒకళ్ళనే పూజిస్తామంటున్నారు. అది విచిత్రం. ఇది పెద్ద పెద్దలైన పీఠాధిపతులు స్వామీజీలు కూడా చెప్పినా మనం వింటలే. ఎంచేత అమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది కదండి. ఇస్తుంది నిజమే, అడిగే విధానం చూసుకోండి. అదే చెప్తోంది లక్ష్మీ తంత్రము, అలాగే శ్రీ సూక్తము.